నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. అధికారుల తీరు మార్చుకోండి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హెచ్చరిక. అత్యంత ఘనంగా కొనసాగుతున్న హైదరాబాద్ మీర్పేట్ హౌసింగ్ బోర్డు వరాహదేవి నవరాత్రి మహోత్సవాలు. నంద్యాలలో దారుణం, స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి. గంజాయి విక్రయిస్తున్న సరూర్ నగర్ ఎక్సైజ్ పోలీసులు 3 కేజీల గంజాయి స్వాధీనం. తమ బిడ్డ చదువుకొని ఉజ్వల భవిష్యత్తును పొందుతుందని ఆశపడ్డ ఆ తల్లిదండ్రుల కలలను స్కూల్ బస్సు రూపంలో మృతి కబలించడంతో వారి ఆశలు ఛిద్రమయ్యాయి. ఆ చిన్నారికి పాఠశాలలో చేరిన మొదటి రోజే చివరి రోజు కావడం ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు నింపింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని ఎంబీ నగర్లో శుక్రవారం సాయంత్రం హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కీర్తన స్కూల్లో నర్సరీ చదువుతున్న చిన్నారి హరిప్రియ పాఠశాల బస్సు కింద పడి మృతి చెందడం, పాఠశాలకు వెళ్లిన మొదటి రోజే బస్సు కింద పడి చివరి రోజుగా మారడం అందరినీ కంటతడి పెట్టించింది. ఘటన జరగగానే స్కూల్ బస్సు డ్రైవర్ పరారయ్యాడు. అనంతపురం జిల్లా కుందర్పి మండలం రుద్రంపల్లి, యనుమలదొడ్డి గ్రామాల్లో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పర్యటించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది పాలనలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే పార్టీ శ్రేణులు తెలియజేశారు. గ్రామంలో కనకదాస వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేశారు. ఇక ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ, గత ప్రభుత్వం చేసిన అవినీతి అనైతిక పాలనకు చేదోడుగా ఉన్న అధికారులు ప్రభుత్వం మారిందన్న విషయాన్ని గుర్తించుకోవాలని, ఇక అధికారుల తీరు చాలా అధ్వానంగా ఉందని, తీరు మార్చుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. వస్తారు కదా సచివాలయం ఎందుకు రాలేదని అంతా నువ్వు అధికారులు రిపోర్ట్ చేయి, ఎందుకు పడలేదు అంతమందికి పడ్డాయి, ఇది ఈమెకు మాత్రం ఎందుకు పడలే? అందుకోసమే నువ్వు కంప్లైంట్ ఇది కూడా గ్రీవెన్స్ కింద తీసుకొని రేజ్ చేయి. ఏం తప్పేంటి ఏంటన్నా నీకెందుకు, నీ బాధ్యత నువ్వు చేయవా కరెక్ట్గా? మేమెందుకు చర్యలు తీసుకున్నాం కలెక్టర్ మేమే పంపుతున్నాం. మీరు ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీ మధ్యతరగతి పేద ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తోందని ఇక మలక్పేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి షేక్ అక్బర్ అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరైన ఎల్బీ స్టేడియంలో జరిగిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తరలివెళ్లారు. ఇక మలక్పేట్ నుంచి అక్బర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా హాజరయ్యారని అక్బర్ తెలిపారు. మేడ్చల్ జిల్లా మీర్పేట్ హౌసింగ్ బోర్డు కాలనీ 4వ డివిజన్లో పోచమ్మ ముత్యాలమ్మ దేవస్థానంలోని శ్రీ వారాహిదేవి నవరాత్రి మహోత్సవాలు గత 9 రోజులుగా అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇక అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు చివరి రోజు సందర్భంగా ముఖ్య అతిథిగా పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ సతీమణి జమున హాజరై అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదం పొందారు. హైదరాబాద్ సరూర్ నగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో హాల్మాస్ గూడ ప్రాంతంలో సభావత్ హనుమ అనే వ్యక్తి గంజాయి అమ్మకాలు జరుపుతుండగా ఎస్టీఎఫ్సీ టీం ఎస్ఐ శోభారాణి సిబ్బంది పట్టుకొని 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం చింతతాండ గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న గంజాయి అమ్మకాలు జరుపుతున్నట్లు విచారణలో వెల్లడించారని ఎస్టీఎఫ్సీ టీం సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితుడిని గంజాయిని సరూర్ నగర్ స్టేషన్లో అప్పగించామని వారు తెలిపారు. ఇక బులెటిన్లో మరోసారి హెడ్లైన్స్ చూద్దాం.
ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం. వృద్ధాప్యంలో తమను ఆదుకుంటారని చేరదీగా తమ ఆస్తినంతా లక్కుని వృద్ధ దంపతులను బయటికి గెంటివేసిన సంఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కేవీపల్లి మండలం గ్యారంపల్లి గ్రామం సంకేటివారిపల్లెకు చెందిన రాజారెడ్డి ఎల్లమ్మ అనే వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి వెంకట రమణారెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. ఇతనికి 3 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. వెంకట రమణారెడ్డి భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఆయన 2వ వివాహం చేసుకున్నాడు. దీంతో కలికిరి మండలం ముసలోళ్లపల్లి గ్రామ పరిధిలో ఉన్న 11 ఎకరాల భూమిలో 2.5 ఎకరా భూమిని 2వ కోడలు పేరు మీద వృద్ధ దంపతులు రాసిచ్చారు. ఇక మనవలను కష్టపడి పెంచి పెళ్లిళ్లు చేయడంతో పెద్ద మనవడు తిరుపతిలో, మరో 2 మనవళ్లు బెంగళూరులో స్థిరపడ్డారు. 3 మనవళ్లకు 2.5 ఎకరా చొప్పున ఉన్న ఆస్తి రాసిచ్చారు. ఇక వృద్ధ వయసులో మనవళ్లు చూస్తారో చూడరో, ఎలాంటి ఇబ్బంది ఏర్పడుతుందో అన్న భయంతో మరో ఎకరా 10 సెంట్లు వృద్ధ దంపతుల పేరు మీద పెట్టుకున్నారు. ఈ క్రమంలో తిరుపతిలో ఉండే పెద్ద మనవడు నమ్మకంగా ఉంటూ వృద్ధ దంపతులకు కంటి ఆపరేషన్ చేయిస్తానంటూ తీసుకెళ్లి ఆపరేషన్ ఇంటికి తీసుకొచ్చే క్రమంలో దారి మధ్య బాక్రాపేట ఘాట్లో కత్తితో చంపేస్తామని బెదిరించాడు. భయంతో దంపతులు వారి పేరు మీద పెట్టుకున్న భూమిని అగ్రిమెంటుపై సంతకం చేయించుకుని మనవడి భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని వృద్ధ దంపతులు ఆరోపించారు. ఇక వృద్ధ దంపతులకు బతుకు తెరువు లేకపోవడంతో వారి కుటుంబంలో ఒకరికి వస్తున్న 4,000 పెన్షన్తో బ్రతుకు వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై మార్చి నెల 24న రాయచోటి కలెక్టరేట్ గ్రీవెన్స్లో మొరపెట్టుకున్నామని 3 నెలలు కావస్తున్నా ఇప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోలేదని వారు కన్నీటి పర్యంతమయ్యారు. చూసే దిక్కు లేక, సరైన సమయానికి తిండి లేక నడవలేని స్థితిలో ఉన్నామని తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. కన్ను ఆపరేషన్ చేయించుకొని రావాలని నేను వస్తానంటే నన్ను వద్దని చెప్పి రమ్మని చెప్పి అప్పుడు చచ్చిన 2 నెలలు 3 నెలలు కాదు ఇప్పుడు అన్నాడు. మరి అప్పటికప్పుడు చిత్తూరు పంపించి బండి వేసుకొని కొత్తపల్లి కాడికి కారులో అడిగి కారు రమ్మని తొడుకొని పోయి నేను వెనకంటే వస్తా అంటే వద్దని చెప్పినాడు. మళ్ళా పోయినాక 8-10 దినాలు జరగదంట అన్నాడు. మళ్ళీ కన్ను ఆపరేషన్ చేయించి 2 నాళ్ళు పెట్టుకొని కన్ను ఆపరేషన్ చేసుకొని ఇంటికి దొరకపోకుండా అడవిలోకి దొరుకుని వచ్చి వాళ్ళు 3 కారు వేసుకొని వచ్చి డ్రైవర్ కూడా లేకుండా కారు పొడుగులు ఎత్తుకొని వచ్చి అన్నీ రాసుకొని సత్రాలని వాళ్ళు 3 బాగా పేరు కనంలో గుర్తు చేస్తావా నేను నరికేస్తున్నాడు. పైకి కొడుకు లేకుతున్నాడు. ఆవిడ ఒంటికాడు ఏం చేస్తాడా, వేస్తావా నరికేస్తున్నా అన్నాడు. నరికేస్తాడేమో అని చెప్పి గుర్తు వేసేసినాడు. తొడుకొని వచ్చి ఇంటికాడ కొత్తపల్లికి వచ్చి ఆడ ఏరే డ్రైవర్ నింపించి వాడు రాకుండా పెండా నింపించి ఇంటికాడ ఇసిపెట్టేసిపోయినాడు. ఎవరు మా చేసింది ఎవరు ఆ పని? పెద్ద మనవడు. ఏం పేరు? 3 మనవాళ్ళు మళ్ళా పెళ్లి చేసింటే ఆమెకు ఒక కూతురు, ఆ కూతురికి కూడా పెళ్లి అయిపోయింది. కత్తితో బెదిరించింది ఎవరు? గోడే దబదర పెద్ద మనవడు. పెద్ద మనవడే భార్య. ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలా? మా భూమి మాకుంటే చాలు. మాకు మళ్ళీ చూసేవాడు లేదు, ఎగాది ఫోన్ చేసేవాడు లేదు, వచ్చేవాడు లేదు. ఎంత రాసుకున్నారు ఆ విధంగా? భూమి అంతా 10 ఎకరాలు దాకా ఉన్నదే. బావి ఒకటి పెట్టుకొని ఉంటే ఆ బావి రాసుకున్నాడు. వాళ్ళ 3కి భార్య కూతురు అన్నీ అయిపోయి బాగా ఇచ్చేసి చేయండి. బావి ఒకటి పెట్టుకుంటాడు. ఆ బావి కోసం పని చేస్తున్నాడు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ కార్యాలయంలో నూతన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఎన్నో పథకాలను తీసుకొచ్చారని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులకు, వికలాంగులకు, నూతనంగా అర్హులైన వారికి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతోంది అని వారు అన్నారు. అదేవిధంగా పట్టణాన్ని క్లీన్ కుప్పంగా మార్చడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. అనంతరం టీడీపీ ముఖ్య నాయకులు లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సెల్వరాజు, కుప్పం మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్, జనసేన అధ్యక్షుడు నరేష్, కౌన్సిలర్ సోము, వేలు, దాము, జగన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయినా వాళ్ళకి పింఛన్ ఇవ్వాలని చెప్పి సార్ చెప్తానప్పటికీ ఇప్పటికీ 375 మందికి పింఛన్ వచ్చింది. ఇక్కడికి నాకు వచ్చినప్పుడు 1-2కి మాకు రాలేదని చెప్పారు. మన కమిషనర్ కూడా లిస్టు ఉంది. కమిషనర్ కూడా సుమారు ప్రతి సంవత్సరం పాటుగా ఆయన ఇక్కడికి వచ్చారు. ఉదయం 4 గంటలకంతా లేచి మనం లేవక ముందే మన వీధుల్లో కూడా కమిషనర్ గారు తిరుగుతున్నారు, మన కోసం పనిచేస్తున్నారు.
చాలా మంచి కమిషనర్ మన దొరకడం మన అదృష్టం. కాబట్టి ఎవరికి రాలేదో వాళ్ళందరికీ కూడా మీ ఇంటికాడికే పెన్షన్ శాంక్షన్ చేసుకొచ్చి ఒక నెల అప్డేట్లో అవ్వచ్చు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు మీరు ఉంటారు, మీతో పాటు కొంతమందికి రాని వాళ్ళకి కూడా దయచేసి మీరు చెప్పండి. కొంచెం ఇబ్బంది ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు కూడా పక్కన వాళ్ళు ధైర్యంగా చెప్పండి. 100% ఒక 2 నెలల్లో కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ 100% పేదవాళ్ళందరికీ కూడా పింఛన్ ఇచ్చే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మీకు అందజేస్తామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పండి. ఇప్పుడు మీకు పింఛన్ ఇస్తారు. దాంతోపాటు ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా నారా చంద్రబాబు నాయుడు చాలా చేశారు. మున్సిపాలిటీలో చాలా మంది ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలు ఉన్నాయి. దాదాపుగా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరి లిస్టు, హౌసింగ్ లిస్టు 700 మందికి 100% వాళ్ళకి శాంక్షన్ అయిపోయింది. ఈ నెల వచ్చే నెలలో మీ అందరికీ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం, స్థలం ఉండి మేము కట్టుకుంటున్నామన్న వాళ్ళకి 700కి పైన శాంక్షన్ అక్కడ వచ్చేసింది. అది కూడా తొందరలోనే శాంక్షన్ చేస్తామని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఎవరైతే స్థలం లేదు మాకు అనే వాళ్ళు దాదాపుగా ఒక 500 నుంచి 600 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. వాళ్ళ కోసం మన అమరావతి కాలనీ పక్కన, ఇటుపక్క కంతుమూరు దగ్గర, ఇటుపక్క లక్ష్మీపూర్ దగ్గర కమిషనర్ గారు అందరూ కూడా చెప్పి ఆయన చెప్పే ఆలోచనలో ముందుకు పోవాలని కోరుతూ చాలా సంతోషం. ఈరోజు మీరందరూ వచ్చినందుకు మీకు కొత్తగా ఈ డబ్బులు అనేది పెన్షన్ డబ్బులు కూడా మీ అవసరాలకు, చాలామంది వయసు అయిపోయిన వాళ్ళకు వాళ్ళు సరిగ్గా ఎవరు పట్టించుకోరు కాబట్టి వాళ్ళు మందుల ఖర్చులకో లేకపోతే వాళ్ళకి కావాల్సిన వస్తువులు చిన్న చిన్నవి కొనుక్కొని వాళ్ళకు ఒక నమ్మకంగా ఉండడానికి, భయం లేకుండా ఉండడానికి 4,000 రూపాయలు వాళ్ళు వృద్ధులుగా ఉండే వాళ్ళకు, వయసు అయిపోయిన వాళ్ళకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా భర్తలు కోల్పోయిన వాళ్లకు, వాళ్ళకి ఎవరు ఆదరించరు. భర్త ఉన్నప్పుడు గౌరవం వేరే, భర్త చనిపోయిన తర్వాత అందరూ కూడా చులకనగా మనం చూస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి 4,000 రూపాయలు మీకు ఎంతో నమ్మకం కలిగించి మీకు ఒక గౌరవప్రదంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఇది మంచి ఆలోచనతో ఇస్తున్న డబ్బులు, దీన్ని సక్రమంగా వినియోగించుకోవాలని కోరుతూ, మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుతూ అందరికీ నాకు నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ పాలన తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా ముసునూరు మండలంలోని వేల్పుచెర్ల బలినే గ్రామంలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఇంటింటికి తిరిగి ప్రజలకు అందుతున్న పథకాలు, సమస్యలు ప్రజల నుండి అడిగి తెలుసుకున్నారు. అడుగడుగునా మంత్రికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతుల నుంచి మంత్రి నుదుట కుంకుమ తిలకం తీర్చారు. అదేవిధంగా గొర్రె కాపరికి గొర్రె పిల్లను బహుమతిగా ఇవ్వగా గొర్రె పిల్లను ముద్దాడే భుజాల మీద పెట్టుకుని మంత్రి అందరినీ ఆశ్చర్యపరిచారు. కొనడానికి ప్రభుత్వం మొన్ననే నేనే ఓపెన్ చేశాను. అట్లాగే మనకి ఇక్కడ కోకో కూడా కొనకపోతే 50 రూపాయలు ప్రభుత్వమే భరించి పిల్లలు చేసింది ఇస్తానని చెప్పి ఇంటికి ఒకరికి అంది. మనం మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తున్నాం. పిల్లలు ఏం చదువుకుంటారు, మనవాళ్ళు ఏమైనా చదువుకుంటారు, వాళ్ళకి తల్లికి వందనం వచ్చిందా? కార్డు వాళ్ళ కార్డు అనుకుందా, మరి హైకోర్టు రాస్తారా? అందరికీ నమస్కారం. నన్ను శాసనసభ్యులు గెలిపించడం మీ ఆశీర్వాద బలం ఎంత బలంగా ఉందంటే, మీ ఆశీర్వాదంతో తోడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆశీర్వాదం కూడా తోడై నన్ను. ఖమ్మం జిల్లాలో రైతుల మిర్చి సాగుకు ఆసక్తి చూపడం లేదు. 3 ఏళ్లలో 1,35,000 ఎకరాల్లో మిర్చి సాగు చేసే రైతులు ఈ సంవత్సరం 70,000 ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు. క్వింటాలు ధర 25,000 రూపాయల నుండి 9,000కు పడిపోయింది. మిర్చి పంటకు విపరీతమైన తెగుళ్లు సోకడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దిగుబడి పూర్తిగా పడిపోయింది. పంటను కాపాడుకునేందుకు ఎక్కువ పురుగు మందులు పిచికారీ చేయడంతో పెట్టుబడులు పెరిగి ఆర్థికంగా నష్టపోయారు. దాదాపు 90,000 ఎకరాలు పంట సాగు తగ్గిపోయింది. రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా, దానికి తోడు వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఈ జిల్లాలకు పేరు. కానీ గత కొంతకాలంగా, గత 2-3 సంవత్సరాలుగా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో దాదాపుగా వివిధ మండలాల్లో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా దాదాపుగా మిర్చి వైపు మెజార్టీగా మొగ్గు చూపినటువంటి పరిస్థితి ఉంది. కానీ గత 3 సంవత్సరాల నుండి కూడా మిర్చి రైతులు ఎవరైతే ఉన్నారో, మిర్చి రైతులు పండించిన పంటకు ఒకవైపు గిట్టుబాటు ధర లేక, మరొక వైపున
మరి పంటలకి మరి వివిధ రకాలైనటువంటి రోగాలు సోకి వాటిని నయం చేసుకోలేక మరి తీవ్రమైన నష్టాల బారిన పడి మిర్చి నుంచి మరి పత్తి వైపు మలుతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గతంలో ఎక్కువగా మెజార్టీగా రైతాంగం మొత్తం కూడా మిర్చి వైపు మొగ్గు చూపి మిర్చిని పండించిన తర్వాత మార్కెట్కి తీసుకొచ్చి అమ్ముకునేటువంటి పరిస్థితి కనపడేది. కానీ తర్వాత కాలంలో మరి మిర్చి పంట వైపు పోవడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి కనపడింది. రైతులు మరి వారిని మందలించినట్టు మిర్చి పంటని వేయడానికి ఎందుకు జంకుతున్నారని చెప్పి మరి మనం మందలించినట్టయితే వారు స్వయంగా మిర్చి పంట వల్ల ప్రయోజనం లేదు, దానివల్ల నష్టాలు ఎక్కువ వస్తున్నాయి, కనీసం పండించిన పంటకు కనీసం పెట్టుబడులు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి నుంచి మిర్చి రైతులు ఏ విధంగా కోలుకుంటారని చెప్పి వారు మరొక వైపున ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మరొక వైపున మిర్చి కొంటున్న దళారులు ఎవరైతున్నారో వారు కూడా మిర్చి రైతులను మరి నిలువున దోపిడీ చేస్తూ రైతాంగాన్ని మరి నట్టెట ముంచుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వివిధ మండలాల్లో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా మరి మిర్చిని వదిలి మరి పత్తి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్న పరిస్థితి కనపడతా ఉంది. గతంలో దాదాపుగా కొన్ని వేలాది ఎకరాల్లో మిర్చి వేసినటువంటి రైతాంగం మొత్తం కూడా నేడు పత్తి వైపు మొగ్గు చూపి పత్తి వైపు అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి దీనికి తోడు ఒకవైపు అధికారులు కూడా జిల్లా అధికారులు కూడా మిర్చి రైతుల్ని మరి వారికి కావలసినటువంటి సలహాలు సూచనలు అందించడంలో కూడా ఒకవైపు మరి విఫలం చెందినటువంటి విషయాన్ని మరి బహిరంగంగానే రైతులు విమర్శిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా వారికి రైతాంగం మరి వివిధ మండలాల్లో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు మరి సరైన సూచనలు సలహాలు అందించడం లేదా వారికి మరి స్వయంగా రైతాంగానికి మరి వారికి స్వయంగా జరుగుతున్న నష్టాన్ని గుర్తించారా అనేటువంటి విషయాల్ని పరిశీలించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మిర్చి రైతులు ఎవరైతే ఉన్నారో మిర్చి రైతు పంట ఎందుకు వేసుకోవట్లేదంటేనే మరి వారు కొంచెం అనాసక్తితోనే మరి ఆసక్తి లేకుండా మిర్చి పండించడానికి టైం అయిపోయింది, మిర్చి పంట వల్ల మరి రైతాంగానికి ఎటువంటి ఉపయోగం లేదు, మరి దళారులకు పండించి దళారులకు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అనేటువంటిది విషయాన్ని వారు ఒకవైపున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ వైపున పత్తి కూడా ఇప్పటికీ దాదాపుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా పత్తిని పండించి మరి ఇప్పటికీ మార్కెట్కి తరలిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే మరి పత్తి వైపు తరలిస్తున్న రైతాంగం మొత్తం కూడా మరి రైతాంగం పట్ల అధికారులు కూడా మరి వారికి సరైన సూచనలు సలహాలు అందించేందుకు చర్యలు చేపట్టాలని, అదేవిధంగా గతంలో ఏ విధంగానైతే గత 2-3 సంవత్సరాల క్రితం ఏ విధంగానైతే మిర్చి పంటను వేసి రైతులు పండించారో మరి ఆ పంటను తిరిగి పునరుద్ధరించేందుకు కూడా రైతాంగానికి మరి అధికారులు సరైన సలహాలు సూచనలు అందించి వారికి మరి తోడ్పాటును అందించాలని చెప్పి రైతులు కోరుతున్న పరిస్థితి కనపడతా ఉంది. కెమెరా పర్సన్ నరేష్తో వెంకటేశ్వర్లు, 1TV న్యూస్, ఖమ్మం నుంచి. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో వ్యాపారులు రోడ్లపైకి ఎగబాగుతున్నారు. దీంతో ప్రజలు, పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాలు జరగకుండా నియంత్రించవలసిన అవసరం ఎంతైనా ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముఖరా విజయరావు, కర్ణాటి అప్పిరెడ్డి అన్నారు. చిరు వ్యాపారులు తమ జీవన భృతి కొరకై రోడ్డు ఎక్కడంతో షాపుల యజమానులు చిరు వ్యాపారుల నుంచి 3,000 నుంచి 5,000 వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇక ఖమ్మం నుంచి రాజమండ్రి రాష్ట్ర రహదారి కావడంతో వాహనాలు రద్దీగా ఉండడం, కొన్ని సందర్భాల్లో సైకిల్, 2-వీలర్తో వచ్చే సందర్భాల్లో ప్రధాన సెంటర్లో పెద్ద వాహనాలు వచ్చినప్పుడు వారి నుండి తప్పించుకునే పరిస్థితి లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వారు చెప్పారు. మున్సిపల్ ఆఫీస్ అయిన తర్వాత మున్సిపల్ ఆఫీస్ ముందే పెద్ద సమస్యలు ఉన్నాయి. బస్సులు వచ్చేది పోయే వాళ్ళకి బాగా నిలబడడానికి కూడా స్థలం లేకపోయింది. కొత్త బస్ స్టాండ్ కొంచెం దూరం అవడం వల్ల అయితే సెంటర్కి దగ్గర లేకపోవడం వల్ల అయితే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి బస్సులు ఆపేవాళ్ళు కూడా మున్సిపల్ ఆఫీస్ ముందే కనీసం వర్షం కూడా 3-4 ఆడడం వల్ల జనానికి ఇబ్బంది ఉంది. ఫుట్పాత్ ఈ షాపులు ఏమో ఫుట్పాత్ పైన రావడం వల్ల అంత ఇబ్బందిగా ఉంది. ఆ ఫుట్పాత్లు తగ్గించి కొంచెం వెనక పెట్టుకొని ప్రజల ఇబ్బందులు తగ్గించుకుంటారని ప్రజలకు మనవి. మేజర్ పంచాయతీ మున్సిపాలిటీగా మారడం సంతోషం. అదేవిధంగా మన కల్లూరు మండలంలో అనేక చిన్న చిన్న పంచాయతీలు ప్రతి ఒక్కరు ఏదో ఒక పని మీద కల్లూరు వస్తారు. అలాంటి సందర్భంలో రోడ్డు పక్కన బండి పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అధికారులు స్పందించి మున్సిపాలిటీ అయిన తర్వాతనైనా కనీసం యాక్సిడెంట్లు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు మన ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్పెషల్ డ్రైవ్ చేసి రోడ్డుకి వెడల్పు చేయించాల్సిందిగా కోరుతూ, షాపుల ముందు కూడా చిన్న చిన్న షాపులకి ఏదో ఒక మార్గం చూపించి వేరే చోట ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. వికారాబాద్ జిల్లా పులక్కచెర్ల మండలం పుట్టపహాడు గ్రామంలో గత నెల 21న అర్ధరాత్రి
అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. శ్రద్ధాంజలి ఫ్లెక్సీ విషయంలో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేశారని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. మే నెలలో గ్రామానికి చెందిన హరివర్ధన్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆయన పేరుతో శ్రద్ధాంజలి తెలుపుతూ కుటుంబ సభ్యులు ఓ ఫ్లెక్సీ బ్యానర్ను అంబేద్కర్ విగ్రహ రేలింగ్కు కట్టారని, గ్రామానికి చెందిన వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ బ్యానర్ తొలగించడం ఈ ఘటనకు కారణమైందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో అవమానంగా భావించిన ప్రధాన నిందితుడు బ్రహ్మం అతని స్నేహితులతో కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన 4 నిందితులను గుర్తించి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని వారు అన్నారు. గ్రామాల్లో విగ్రహాల ఏర్పాటుతో పాటు వాటిపై నిఘా ఉండేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే అపోహలు ఉండవని వారు సూచించారు. వ్యక్తులు అంబేద్కర్ విగ్రహాన్ని డ్యామేజ్ చేశారని చెప్పేసి మాకు ఫిర్యాదు రావడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి విచారించగా మాకు గ్రామంలో ఒక 4 ఐడెంటిఫై అయ్యి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసినాము. అందులో ముఖ్యంగా ఏమైందంటే హరివర్ధన్ అతను రోడ్ యాక్సిడెంట్లో చనిపోయింది. యాక్చువల్గా వాళ్ళ బ్రదర్ అయినటువంటి బ్రహ్మము వాళ్ళ బంధువులు ఆయన స్మారకంగా ఒక ఫ్లెక్సీని ఆ పుట్టపాడు గ్రామం చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం పక్కన అంబేద్కర్ రైలింగ్తో పాటుగా దానికి ఒక ఎడ్జు ఆ పక్కకు కట్టి ఒక ఫ్లెక్సీ ఏమంటారు దాని నిర్యాణము దాని గురించి ఒకటి ఫ్లెక్సీ కట్టిండ్రు. అది ఒక నెల రోజుల తర్వాత అట్లే ఉండడం వల్ల ఒక గ్రామస్తుడు ఒకతను ఎక్కువ రోజులు అవుతుంది కదా ఎందుకని చెప్పి తీసి దాన్ని అక్కడ పక్కకు ఫోల్డ్ చేసి పెట్టడం జరిగింది. దాని విషయంలో వీళ్ళు ఈ మృతుని అన్న ప్లస్ వాళ్ళ బంధువులు కొద్దిగా వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అయ్యి అంటే మేము పెట్టిన ఫ్లెక్సీని మీరు తీసేస్తారా అని చెప్పేసి కోపంతో రాత్రి సమయంలో బ్రహ్మం మరియు బ్రహ్మం వాళ్ళ అల్లుడు అయినటువంటి మహేష్, వాళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి సూర్యప్రకాష్ అలియా సత్యనారాయణ ప్లస్ రమేష్, ఈ 4 కలిసి అర్ధరాత్రి సమయంలో రాయితో అంబేద్కర్ విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. దీని విషయంలో ఈ 4 మేము ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం. ఈ కేసులో బాగా పనిచేసిన కులక్చర్ల ఎస్ఐ రమేష్, పీసీ ఆంజనేయులు, పీసీ రమేష్, హోంగార్డ్ అంజలయ్య వీళ్ళందరూ బాగా కష్టపడి ఈ కేసు త్వరగా డిటెక్ట్ కావడానికి అక్యూజ్లని నేరస్తులను అరెస్ట్ చేయడానికి వీళ్ళు బాగా కష్టపడ్డారు. వీళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరియు ముఖ్యంగా అంటే ప్రజలందరికీ మా యొక్క విన్నపం ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ఎక్కువ స్టాచ్యూస్ పెడుతున్నారు. అంబేద్కర్ విగ్రహం అనుకోండి, శివాజీ విగ్రహం అనుకోండి, ఇంకా రకరకాల విగ్రహాలు గ్రామస్తులకు నచ్చినట్టు విధంగా పెడుతున్నారు. కానీ సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల అది ఏమైనా జరిగినప్పుడు మనకు అపోహలకు దారులు తీస్తున్నాయి. కాబట్టి దయచేసి అందరూ మంచి మంచి కూడలలో, ఇంపార్టెంట్ కూడలలో, గ్రామాలలో, మెయిన్ రోడ్స్లలో, అందరు కాలనీలలో అందరూ సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇట్లాంటి నేరాలు నిరోధించవచ్చు. ఒకవేళ జరిగినా కూడా ఆ నేరస్తులను పట్టుకోవడానికి కొంతవరకు సహాయం పడుతుంది. కాబట్టి దయచేసి అందరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మా యొక్క మనవి. ఇంపార్టెంట్ టెంపుల్స్ అనుకోండి, లేకపోతే స్టాచ్యూస్ అనుకోండి, ఇంపార్టెంట్ జంక్షన్స్ అనుకోండి, రోడ్స్, కాలనీస్, షాప్స్, వీళ్ళందరూ కూడా సీసీ కెమెరాల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. 24/7 అవి క్యాప్చర్ చేసి మనకు నేరాలని నిరోధించడానికి మరియు ఒకవేళ అయినా కూడా వాటిని డిటెక్ట్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. బులెటిన్లో మరోసారి హెడ్లైన్ చూద్దాం. అధికారుల తీరు మార్చుకోండి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హెచ్చరిక. అత్యంత ఘనంగా కొనసాగుతున్న హైదరాబాద్ మీర్పేట్ హౌసింగ్ బోర్డు వరాహదేవి నవరాత్రి మహోత్సవాలు. నంద్యాలలో దారుణం, స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి. గంజాయి విక్రయిస్తున్న సరూర్ నగర్ ఎక్సైజ్ పోలీసులు 3 కేజీల గంజాయి స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.